నిన్న హైకోర్టులో ముందస్తు బెయిల్ మీద విచారణ జరిగింది. హ్మ్. ముందస్తు బెయిల్ కావాలని మోహన్ బాబు అడిగాడు. యాక్చువల్‌గా ఇది నాన్ బెయిలబుల్ కేసు. హత్యాయత్నం 109 బిఎన్ఎస్ హ్మ్. భారతీయ న్యాయ సంహితలో 109 సెక్షన్ కింద పెట్టారు. హత్యాయత్నం అంటే ఆల్మోస్ట్ లైఫ్ కూడా పడే అవకాశం ఉంది. ఓహ్! మినిమమ్ 10 ఏళ్ళు నుంచి లైఫ్ పడే అవకాశం హ్మ్. ఉంది. కాబట్టి ఆయనకు నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి బెయిల్ రావడం కష్టం. బట్ ఈయన హ్మ్. ముందస్తు బెయిల్‌కి అప్లై చేశాడు. ముందస్తు బెయిల్‌కి సంబంధించి నిన్న విచారణ జరిగింది. దీనికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమని ఆర్గ్యూ చేశారంటే, ఒకటి ఆయన చాలా సీరియస్ నేరం చేశాడు. సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కెమెరా రికార్డ్ అయింది. ఆయన అటాక్ చేశాడు. ఆ అబ్బాయికి కూడా ఇక్కడ ఫ్రాక్చర్ గోల్ 3 చోట్ల ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ హ్మ్. చిన్న రాడ్ ఏశారు. రంజిత్ అని టీవీ9 హ్మ్. విలేకరికి. అట్లాగే టీవీ5 జర్నలిస్టుల మీద కూడా దాడి చేశాడు. ఆ రోజు గాని ఆయన్ని ఆపకపోయుంటే ఆ అబ్బాయిని ప్రాణాపాయం కూడా వచ్చే విధంగా కొట్టుండేవాడు. ఓహ్! ఎందుకంటే ఆయన అంత అగ్రెసివ్‌గా ఉన్నాడు అవును. హ్మ్. అనే యాంగిల్‌లో చెప్పారు. కాబట్టి ఈయనకి బెయిలు ఇవ్వద్దని. అట్లాగే ఈయన అసలు ఇక్కడ లేడు, దుబాయ్ పారిపోయాడు. ఆయన చాలా ఆహ్, బలమైన వ్యక్తి. అంటే పొజిషన్ అదంతా ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్ కాబట్టి బయట ఉంటే హ్మ్. ఆయన సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంది. ఆ నిందితులను ఆల్రెడీ కలిసొచ్చాడు హాస్పిటల్‌లో. సో, వాళ్ళని ప్రలోభ పెట్టొచ్చు, లేకపోతే ఇది చేయొచ్చు, భయపెట్టొచ్చు. నిజం. భయపెట్టొచ్చు. హ్మ్. కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వద్దండి. ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గట్టిగానే ఆర్గ్యూ చేశారు. హ్మ్. అట్లాగే మోహన్ బాబు తరపున రవిచందర్ అని ఒక అడ్వకేటు ఆయన ఏమన్నారంటే, ఆయన కొట్టాలని లేదు. వీళ్ళయి ఆయన ఇంట్లోకెళ్ళి రభస్ చేశారు. దీంట్లో ఆయన ఆవేశంలో త తన మీద విలేకరులు వస్తున్నారా? లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వస్తున్నారా? ఇంట్లోకి వెళ్ళినప్పుడు హ్మ్. వాళ్ళు విలేకరులు ఉండొచ్చు. విలేకరు రూపంలో ఉండే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండొచ్చు. ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి రకరకాల కొత్త వ్యక్తులు వస్తున్నారని ఆయన కంప్లెయింట్ కూడా ఉన్నాడిది. ఆ కంప్లెయింట్‌లో కూడా కొత్త వ్యక్తులంతా నా ఇంట్లోకి వచ్చారని హ్మ్. రాశారాయన. అందువల్ల ఆ ఫియర్‌లో ఉన్నప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు వాళ్ళ ఇంట్లోకి చొరబడితే వాళ్ళు విలేకరులా అది కాదా అనేది ఆయనకెలా తెలుస్తుంది? హ్మ్. దీంట్లో నుంచి ఆయన తన్ను తాను డిఫెన్స్ కోసం రక్షించుకోవడానికి. హ్మ్. చేసిన పని తప్ప అదేమి హత్య చేయాలని ఆయనకేమి ఉంటది? వాళ్ళ మీద వాళ్ళెవరో తెలీదు ఆయనకి. వాళ్ళని హత్య చేయాల్సిన అవసరం ఆయనకే ఉంటది. హ్మ్. అన్న యాంగిల్ నుంచి వాళ్ళు ఆర్గ్యూ చేశారు. అట్లాగే ఆయన ఒకసారి ఈ విషయం అర్థమైనాక ఆయనకి మనం కొట్టింది విలేకరి అని అర్థమైనాక ఆయన పబ్లిక్‌గా క్షమాపణ చెప్పాడు. చెప్పడంతో పాటు హాస్పిటల్‌కెళ్ళి ఆ రంజిత్‌ని కలిసాడు. వాళ్ళ హాస్పిటల్‌లో ఖర్చులు గాని మిగతాదంతా తాను చూసుకుంటాను. నాకు తమ్ముళ్ళంటోడు. నాకు ఆ రోజు ఏం జరిగిందో కూడా గుర్తులేదు. అలాగా అంటే ఆవేశం ఉంది. హ్మ్. అంటే రకరకాల వ్యక్తులు ఇంట్లోకి వస్తున్నారు అన్న దాంతో చేశాను తప్ప నేను ముందు నుంచి కూడా మీడియా అంటే రెస్పెక్ట్ ఉంది నాకు అని ఆయన ఆర్గ్యూ చేసినట్టుగా ఈయన చేశాడు. ఓకే. అట్లాగే ఆయన దుబాయ్‌కెళ్ళలేదు, ఎక్కడికెళ్ళలేదు. ఇంట్లో ఉన్నాడు. ఈజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్. ఆయనకి యూనివర్సిటీనే ఆయన పేరుతో ఉంది. ఒక యూనివర్సిటీకి ఆయన ఛాన్సలరు. హ్మ్. మోహన్ బాబు యూనివర్సిటీకి ఈయనే ఛాన్సలరు. అట్లాగే ఆయన వెరీ నోన్ యాక్టరు. సో, అలాంటి వ్యక్తి పారిపోయే ప్రసక్తి ఉండదు. హ్మ్. సో, కాబట్టి ఆయనకి ముందస్తు బెయిల్ ఇవ్వండి అనేది ఆహ్, ఈయన రవిచంద్ర ఆర్గ్యూ చేశాడు. బట్ ఇక్కడ ఒక పాయింట్ మీద జడ్జి కన్విన్స్ కాలేదు. అదేందంటే ఆయన పారిపోయాడని ఆహ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తున్నాడు. హ్మ్. ఈయనేమో డిఫెన్స్ అడ్వకేట్ ఏమో లేదు ఆయన ఎక్కడికి పారిపోలేదంటే, అప్పుడు ఎక్కడికి పారిపోలేదని అఫిడవిట్ మీద మీరివ్వండి అని కోర్ట్ అడిగింది. ఓకే. హ్మ్. అఫిడవిట్‌లో మాట చెప్పడం కాకుండా హ్మ్. ఎందుకంటే ఆరోపిస్తున్నారు కాబట్టి. హ్మ్. అది ఇంపార్టెంట్. పారిపోయాడా లేదా అనే దాన్ని బట్టి కదా బెయిల్. అంతే. పారిపోతే బెయిల్ ఇవ్వరు. హ్మ్. పట్టుకురమ్మంటారు. హ్మ్. ఇక్కడే ఉండి నేను లా అబైడింగ్ సిటిజన్ విచారణకెళ్తాననుకుంటే బెయిల్ ఇవ్వచ్చు. వేధిస్తారు. సో, హ్మ్. కాబట్టి విచారణ కంపల్సరీ కావాలి. హ్మ్. ఎందుకంటే ఈ కేస్‌ని క్వాష్ పిటిషన్ అనేది సాధ్యం కాదు. కేసుని కొట్టడం సాధ్యం కాదు. హ్మ్. విచారణని ఆపడం కూడా కోర్టు పరిధి కాదు. పోలీసులు ఒక నేరం జరిగినప్పుడు పోలీసులు విచారణ విచారణ. జరపాల్సిన అవసరం ఉంటది. హ్మ్. దాన్ని మేము అడ్డుకోము. కాబట్టి బెయిల్ ఇవ్వాలంటే ఆయన ఇక్కడ ఉన్నాడా లేదా అనేది హ్మ్. ముందు తేల్చండి. దానికి అఫిడవిట్ ఎయండి అని మండేకి పోస్ట్‌పోన్ చేశారు. ఓకే. సో, మండే మోహన్ బాబు ఇక్కడే ఉన్నాడని అఫిడవిట్ ఎయ్యాలి. హ్మ్. వెయ్యాలంటే నిజంగా మోహన్ బాబు ఇక్కడుంటేనే వెయ్యాలి. హ్మ్. కానీ పోలీసులు దానికి ఇంకొకటి కూడా అడిగారు డిఫెన్స్ అడ్వకేట్. అయితే మండే వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పండి. హుహు. హ్మ్. ఎందుకంటే మండే లోపలే వాళ్ళు అరెస్ట్ చేస్తే, వాళ్ళు మామూలుగానే లాస్ట్ వీక్ 13వ తేదీ ఫ్రైడే అరెస్ట్ చేశారు. హ్మ్. సో, వాళ్ళు ఈరోజు అరెస్ట్ చేస్తారు. ఫ్రైడే అరెస్ట్ చేశారనుకో,
సాటర్డే సండే కోర్టులు ఉండదు, 2 రోజులు ఆయన మినిమం జైల్లో ఉంటారు. మండే మీరు బెయిల్ ఇచ్చి కూడా లాభం లేకుండా పోతుంది. ఇంకా ముందస్తు బెయిల్ అనేది కాన్సెప్ట్ కూడా ఉండదు. ఒకసారి అరెస్ట్ అయిపోతే రెగ్యులర్ బెయిల్ అది కూడా కింది కోర్టులు వేసుకోవాలి, నాంపల్లి క్రిమినల్ కోర్టులో. సో అక్కడ బెయిల్ కూడా రాకపోవచ్చు, ఇది వాళ్ళ భయం. సో అందుకని ఏమైంది, కానీ కోర్టు ఏం చేసింది, నేను ఇవ్వనని చెప్పింది, అలాగే అరెస్టును ఆపనని చెప్పింది. ఇక్కడ ఇప్పుడు మోహన్ బాబుకి తలనొప్పిగా మారింది. మోహన్ బాబుని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ చాలా ఫైర్ మీద ఉన్నాడు. సో ఎందుకంటే ఆల్రెడీ అల్లు అర్జున్ అరెస్ట్ చేశాడు, ఇప్పుడు కేటీఆర్ని కూడా ఈరోజు అరెస్ట్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మోహన్ బాబుని కూడా రేవంత్ రెడ్డి వదిలే ప్రసక్తి కనబడలేదు. సో అందుకని మోహన్ బాబుకి ఉన్న 2 మార్గాలు ఉన్నాయి మోహన్ బాబుకి. ఒకటి, ఈ లోపల నేను నిన్న కూడా చెప్పా అల్లు అర్జున్ విషయంలో బ్యాక్ డోర్ పాలసీ. బ్యాక్ డోర్లో ఎవరినో తనకి, ఎందుకంటే అందరూ తెలుసు మోహన్ బాబుకి, చంద్రబాబు తెలుసు, మోడీ తెలుసు, చాలామంది సీఎంలు పిఎం దాకా అందరూ తెలుసు. అట్లాగే కాంగ్రెస్లో కూడా ఆయనకి పెద్ద సర్కిల్ ఉంది. అలాగే ఆయన పట్టుకొని వాళ్ళు ఎవరినో రేవంత్ రెడ్డిని ఇన్ఫ్లుయెన్స్ చేసి అరెస్టు కానికుండా చూసుకొని బెయిల్ వచ్చి చేయడం అనేది ఆయనకు అదొక పని ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఎవరైనా పౌరుండే, మనమైనా మన మీద ఏదో ఎవరో కేసు పెడితే మనకు తెలిసిన వాళ్ళు ఎవరినో పట్టుకొని ట్రై చేస్తాం కదా, ఎవ్రీబడి డస్ దట్. సో ఆయన అది చేస్తాడు. అయితే అది సాధ్యమా కాదో తెలియదు మనకి. రేవంత్ రెడ్డి ఏ ప్రజలకు కూడా సరెండర్ కాకుండా ఉన్నాడు చాలా విషయాల్లో. సో అంత స్ట్రాంగ్గా ఉన్నాడు ఆయన. అంటే కొన్ని విషయాల్లో నేను ఎంత స్ట్రాంగ్ అనేది నిరూపించదలుచుకున్నాడు ఆయన. అంటే కొన్ని చేయాలంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి అనేది ఏదో అనుకున్నాడు. అది మంచి చెడ్డ అనేది పక్కన పెడదాం. ఆయన అవన్నీ ఆలోచించుకొని కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఆయన ఏమో ఇంపల్సివ్గా కాదు. రాజకీయాల్లో ఆ స్థాయికి పోయిన వాళ్ళు ఎవరు ఇంపల్సివ్గా ఉండరు, అన్నీ ముందు వెనక ఆలోచిస్తారు, వాళ్ళకి టీం ఉంటుంది. అవన్నీ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, ఒక 10 ఎత్తులు ముందుగా ఆలోచించుకొని దానికి ప్రిపేర్ అయ్యి, ఏంటంటే మీరు లెఫ్ట్కి వెళ్ళినా నష్టం ఉండొచ్చు, రైట్కి వెళ్ళినా నష్టం ఉండొచ్చు, ఎటు వెళ్తే ఎంత నష్టం అవన్నీ బ్యారేజ్ చేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. సో ఆ రకంగా రేవంత్ రెడ్డి కూడా, ఆయన ఏమి రాజకీయాల్లో కొత్తగా రాలేదు, 20 ఏళ్ళుగా ఆయన పైగా ప్రతిపక్షంలో ఉన్నా అంటే ఎన్ని ఆటుపోట్లు తినుంటాడు. అవన్నీ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి కాబట్టి రేవంత్ రెడ్డికి కూడా ఒక ఐడియా ఉంటుంది, తను మోహన్ బాబుని అరెస్ట్ చేయిస్తే ఎలా ఉంటుంది అని. కాబట్టి ఆయన కొన్నిసార్లు ఏంటంటే అన్థింకబుల్ చేస్తుంటారు కొంతమంది. జగన్ కూడా ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేయడం అనేది అన్థింకబుల్ యాక్ట్. రాజకీయాల్లో ఒక్కొక్కసారి అన్థింకబుల్ చేయడం వల్ల మనకి రిజల్ట్ ఎక్స్ట్రీమ్ పాజిటివ్ అన్న వస్తుంది, ఎక్స్ట్రీమ్ నెగిటివ్గా కూడా వస్తుంది. అలాంటిది జగన్ చేశాడు, అందరూ కొంతమంది చేస్తుంటారు రాజకీయ నాయకులు. అలాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లాంటి అన్థింకబుల్ యాక్ట్ కొన్ని చేస్తున్నాడు. సో అదొకటి మోహన్ బాబుకి. రెండవది, ఎస్కేప్ అవ్వాలి. మండే వరకు కనబడకుండా ఉంటే, పోలీసులకు దొరకకుండా ఉంటే, మండే ఒకవేళ బెయిల్ వస్తే మంచిది, బెయిల్ రాకపోతే అప్పుడు సరెండర్ అవుదాం, మండే సరెండర్ అవుదాం. బెయిల్ రాలేదనుకో, లేదా సుప్రీంకోర్టులో కూడా ట్రై చేసుకోవచ్చు. కాబట్టి ముందు ఎస్కేప్ అయితే ఈ 2 రోజులు సేవ్ చేసుకుంటే మళ్ళీ చూద్దాం అన్నది ఉంటుంది. అందుకని మోహన్ బాబు తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళాడనే ఒక వార్త వస్తుంది. ఇంకొక వార్త, ఆల్రెడీ దుబాయ్లో వీళ్ళ ఫ్యామిలీ, విష్ణు ఫ్యామిలీ ఉంది కాబట్టి అక్కడ ఒక సర్కిల్ ఆల్రెడీ విష్ణుకు ఉంది కాబట్టి అక్కడికి జంప్ అయ్యాడని ఒక వార్త వస్తుంది. ఏదేమైనా మండే వరకు ఇప్పుడు మోహన్ బాబుని అరెస్ట్ చేస్తారా లేదనేది మాత్రం పెద్ద చర్చ.